హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మా ఫ్రెండ్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ని నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పిఎం కిసాన్ యోజన అనే ఏపీకే ఫైల్ అయితే స్ప్రెడ్ అవుతుంది వాట్సాప్ గ్రూప్లలో కానీ సోషల్ మీడియాలలో కానీ. సో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం మంత్లీ మనం అయితే కొంత అమౌంట్ని అయితే పొందొచ్చు అనే న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది అసలు నమ్మకండి, ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్. సో హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి ఒక అప్లికేషన్ మనము ఈ మొబైల్లో మన చేత ఇన్స్టాల్ చేయించి మన మొబైల్ కంట్రోల్ మొత్తం మన మొబైల్ యాక్సెస్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. సో మా ఫ్రెండ్ కూడా ఇలా వచ్చిన ఈ ఏపీకే ఫైల్ని అయితే తన మొబైల్లో ఇన్స్టాల్ చేశాడు. 2 days బ్యాక్ అయితే తన అకౌంట్ నుండి ₹1,00,000 అయితే డెబిట్ అయ్యాయి. తను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. కేసు ప్రాసెస్ అవుతుంది. సో మనం ఎప్పుడు కానీ ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ప్లేస్టోర్ నుండి కానీ యాప్ స్టోర్ నుండి కానీ మాత్రమే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవి మాత్రమే జెన్యూన్ అప్లికేషన్స్. మనకు బయట నుండి వెబ్సైట్స్ నుండి కానీ ఎవరైనా షేర్ చేసిన అప్లికేషన్స్ కానీ ఇన్స్టాల్ చేయవద్దు. ఇవి సేఫ్ కాదు. దీనివల్ల మన మొబైల్ మొత్తం వేరే వాళ్ళ కంట్రోల్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీ మొబైల్ హ్యాక్ అయింది, మీ అకౌంట్లో డబ్బులు డెబిట్ అయ్యాయి అనుకుంటే మాత్రం కొన్ని టిప్స్ ఫాలో అయితే మన డెబిట్ అయిన అమౌంట్ని మనం రిఫండ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ముందుగా మనం ఏం చేయాలి అంటే మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. డెబిట్ అయిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి. ట్రాన్సాక్షన్ నెంబర్స్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉంటాయన్నీ మొబైల్లో నుండి లాగౌట్ చేసేయాలి. ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్ యూజ్ చేస్తే వాటి నుండి బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసి మొబైల్ డేటా, వైఫై అన్నిటినీ డిస్కనెక్ట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్స్ అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తారు. వాళ్ళకి వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేసి మనకు జరిగిన హ్యాక్ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మన అకౌంట్లో డబ్బులు డెబిట్ అయిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మన అకౌంట్ని అయితే వెంటనే బ్లాక్ చేయించాలి. బ్లాక్ చేయించి డెబిట్ ట్రాన్సాక్షన్ని కూడా రివర్స్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అంటే ఫ్రాడ్ రిపోర్ట్ చేయమని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫ్రాడ్ రిపోర్ట్ అయితే రైజ్ చేస్తారు. ఒకవేళ మీకు బ్యాంక్ దగ్గరలోనే ఉంటే మీరు అక్కడికి వెళ్ళేసి మీకు జరిగిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, స్క్రీన్ షాట్స్, డెబిట్ అయిన అమౌంట్ స్క్రీన్ షాట్స్ అవన్నీ చూపించి మీరైతే ఫ్రాడ్ రిపోర్ట్ రైజ్ చేయమని అయితే వాళ్ళకు చెప్పొచ్చు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. సో అక్కడ మనకు వచ్చిన మెసేజెస్ స్క్రీన్ షాట్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, మొబైల్ IMEI నెంబర్, సో ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఒకటి దగ్గర పెట్టుకోవాలి. బ్యాంక్ వెళ్ళి ఫ్రాడ్ రిక్వెస్ట్ రైజ్ చేసాము, అలాగే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అలాగే ఏమన్నా మాల్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. లేదు మీకు తెలీదు అంటే దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి అయితే మీ మొబైల్ ఇస్తే వాళ్ళు మాల్వేర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసి మీ మొబైల్ని రీసెట్ చేసి ఇస్తారు. సో అలాగే RBI కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. మనం పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వీటిని బేస్ చేసుకొని RBI కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అయితే ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మనమైతే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఓకే, అన్నీ చేసేసాము. ఇంకా ఫైనల్గా ఏంటంటే బ్యాంక్ మరియు పోలీస్ స్టేషన్లో స్టేటస్ అనేది అంటే ఎప్పటికప్పుడు మనం ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇంకా బ్యాంక్ కస్టమర్ కేర్ కాల్ చేసాము, ఫ్రాడ్ రిక్వెస్ట్ రైజ్ చేసాము, ఎఫ్ఐఆర్ చేసాము, RBIకి కంప్లైంట్ చేసాము. ఇంకా మన డబ్బు అయితే వెంటనే రివర్స్ అవుతుందా అంటే వెంటనే అవ్వదు. వీళ్ళు ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కంప్లీట్ మీ అకౌంట్ అంటే UPI, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ స్టాప్ చేస్తారు. ఫ్రాడ్ చేసి ఒక ఫ్రాడ్ క్లెయిమ్ నెంబర్ అయితే మీకు ఇస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ కేర్ ఆఫీసర్లు వాళ్ళకు ఒక టీం ఉంటుంది అన్నట్టు, వాళ్ళ ఇంటర్నల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది. సో వాళ్ళకైతే ఈ కేసు రిఫర్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ టీం ట్రాన్సాక్షన్ హిస్టరీ, IP అడ్రస్, UPI లాగ్స్ ఇవన్నీ చెక్ చేస్తారు.
ఇవన్నీ చెక్ చేసి ఆల్మోస్ట్ ఒక 30 డేస్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పడుతుంది. ఫైనల్‌గా వీళ్ళు ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది చెక్ చేసి ఒకవేళ నిజంగా ఫ్రాడ్ జరిగితే డబ్బు రివర్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 100% ఫుల్ అమౌంట్ వస్తుందా అంటే కన్ఫర్మ్‌గా చెప్పలేము. ఫుల్ అమౌంట్ రావచ్చు. మనకు పార్షియల్ అమౌంట్ కూడా రిఫండ్ అవ్వచ్చు. ఇక్కడ ఆర్‌బీఐ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గైడ్‌లైన్స్ ప్రకారం అయితే ఒకవేళ జెన్యూన్‌గా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ ఆర్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే 90 డేస్ లోపల మనకు బ్యాంక్ అమౌంట్ అయితే రిఫండ్ చేస్తుంది. కానీ కస్టమర్ నెగ్లిజెన్స్ వల్ల అయితే ఫ్రాడ్ జరిగితే మాత్రం రిఫండ్ రాకపోవచ్చు. ఇలాంటి ఫ్రాడ్స్ జరగకుండా ఉండాలంటే అలాగే మన మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా అన్నోన్ సోర్సెస్ అంటే బయట నుండే వచ్చే అప్లికేషన్స్ అసలే ఇన్స్టాల్ చేసుకోవద్దు. కంపల్సరీగా మనకు ప్లే స్టోర్‌లో గానీ, యాప్ స్టోర్‌లో గానీ మాత్రమే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చూసారు కదా వీడియో అయితే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే అలాగే ఇది యూస్ఫుల్ వీడియో అనుకుంటే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.